ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఫ్యామిలీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు. అలాంటిది నేనే జగదాత్రిని కేసు వెనక్కి తీసుకోమని అడగడం లేదు అంటే మీరే అర్థం చేసుకోండి జగదాత్రి గెలుపుకి ఎంత దూరంలో ఉందో. మా సిరి చాలా మంచిదండి. తనకి ఈ గొడవకి ఏ సంబంధం లేదు, ఉండదు కూడా. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది వదినా. మీరేం టెన్షన్ పడకండి. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు జరగరాంది ఏదైనా జరిగితే? అమ్మా, జేడీ మనకి ప్రొటెక్షన్ ఇస్తుందంటే మన నీడను కూడా ఎవరూ టచ్ చేయలేరు. సిరితో కూడా ఇందాక మాట్లాడాను. జేడీ ప్రొటెక్షన్లో మన ఫ్యామిలీకి చిన్న గీత కూడా పడదని చెప్పింది. సిరి జేడీని నమ్ముతుంది, నేను సిరిని నమ్ముతున్నా. వీడే సరే అన్నాక ఇక మాకే అభ్యంతరం ఉంటుంది. కానీ ఆ పోలీస్ ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకమ్మా. సరే ఆంటీ, అది నేను చూసుకుంటానండి. వెళ్ళొస్తామండి. బాయ్ అంకుల్. వెళ్ళొస్తామండి. ఒక పని అయిపోయింది వదినా. ఇప్పుడు నేను కేదార్ వెళ్ళి జేడీని కలిసి ప్రొటెక్షన్ గురించి మాట్లాడి ఇంటికి వచ్చేస్తాం. సరే జగదాత్రి, బాయ్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే సరే వదినా. కేదార్ పద. సారీ జేడీ, కొంచెం లేట్ అయింది. మీ ఇంట్లో ఎవరికి ఏం కాలేదుగా? లేదు సార్, అందరూ బానే ఉన్నారు. సిరి పెళ్లి జరగాలంటే రెండు ఫ్యామిలీస్కి ప్రొటెక్షన్ కావాలి సార్. ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ మన డిపార్ట్మెంట్లో రూల్స్ గురించి మీకు బాగా తెలుసు కదా. ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అంటే థ్రెట్ ఉందని ప్రూఫ్ చూపించాలి. ఆ తర్వాత టీంని ఫామ్ చేసి చాలా టైం పడుతుంది జేడీ. సారీ జేడీ, డ్యూటీ చేసేటప్పుడు అడ్డురాని రూల్స్ మీ ఫ్యామిలీని కాపాడడానికి అడ్డొస్తున్నాయి. సార్, నేను అర్థం చేసుకోగలను. నేను ఆలోచిస్తుంది అది కాదు. మీనే నుంచి థ్రెట్ ఉందని ప్రూఫ్ ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాను. 1 minute సార్. హలో, ఎవరు కనిపెట్టి చూద్దాం. మీనన్. కాసేపటి ముందు ప్రాణభయంతో పారిపోయినా మీననేనా మాట్లాడేది? జడే, యశ్యో, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు చిన్నగా మాట్లాడినా నాకు వినిపిస్తుంది మీనన్. ఏంటి, జగదాత్రి కుటుంబాన్ని కాపాడేశానని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావా? ఇప్పటినుంచి వాళ్ళకి ప్రతి క్షణం గండమే. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా చావు వాళ్ళని వెతుకుంటూ వస్తుందో నువ్వు కనిపెట్టేలోపు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపుతూ వస్తా. భూమిని ఆకాశం చుట్టుముట్టినట్టు జగదాత్రి ఫ్యామిలీని ఈ మీనన్ చుట్టుముడతాడు జడే. నువ్వు వాళ్ళ చుట్టూ ఉండగలవా? నా నుంచి కాపాడగలవా? ఆ ఇంట్లో అందరి చావు పేరు మీనన్. అవునా? సరే మరి, ఆల్ ది బెస్ట్. బాయ్. సార్, నేను కాల్ రికార్డ్ చేశాను. ఇది సాక్ష్యంగా పెట్టండి. నేను నా టీం రేపటి నుంచి పెళ్లి జరిగేంత వరకు ఆ ఇంటికి ప్రొటెక్షన్ గా వెళ్తాం. నువ్వు కేదార్ అక్కడ పోలీసులా డ్యూటీ చేస్తుంటే మరి జగదాత్రి కేదార్లా పెళ్లి పనులు ఎలా చేస్తారు? అది మేం మేనేజ్ చేసుకుంటాం సార్, ప్రాబ్లం ఏం రాదు. ఎస్ సార్. సరే, నైట్ లోపు పర్మిషన్ తీసుకుని మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. జై హింద్. సరే మరి, ఆల్ ది బెస్ట్. బాయ్. నిషి, వదినా, అత్తయ్య గారు, కాచి
అందరూ రండి భోజనానికి. నిషి, ఇచ్చి అప్పు. నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. పొద్దున్నే అంత పెద్ద అటాక్ జరిగింది. సిరి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎన్ని చేసి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావే? ఎప్పుడు ఎవరు ఎలా వచ్చి ఇక్కడ అటాక్ చేస్తారు అని ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు జగదాత్రి. అయినా కళ్ళ ముందున్న కుటుంబం కంటే సచ్చిన మీ అమ్మ గురించి ఆలోచించడం ఏం బాగోలేదమ్మీ. నీది ప్రేమ కాదు, స్వార్థము. సిరి పెళ్లి జరుగుతుంది. అందరికి పోలీసులో సెక్యూరిటీ పెడతామన్నారు కదా. అయినా కూడా ఎందుకు నిషి ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నావు? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? అంటే ఇది చేసింది కరెక్టా వదినా? చెప్పండి. కరెక్టే నిషి, కరెక్టే. ఆ విషయం నేను కాదు, మీ నాన్న కూడా చెప్పారు. ఒక్కరోజు ప్రశాంతంగా లేకపోతేనే మీకింత బాధగా ఉందే. 20 ఏళ్లుగా దాత్రి గుండెల్లో బాధతో, తన తల్లి అవమానాలతో బ్రతికింది. తను పడే బాధ ముందు మన కష్టం ఎంత నిషి? అది స్వార్థం కాదు పిన్ని, బాధ్యత. తన తల్లి మీద పడ్డ నిందను చెరిపేయాలనే బాధ్యత. ఎంత నంగనాచివి నువ్వు! నువ్వేదో పెద్ద బాధపడిపోతున్నట్టు, పెద్ద త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు. చుట్టూ ఉన్నవాళ్ళు నీకు భజన చేస్తారు. సిగ్గు లేకపోతే సరి. స్వార్థంగా ఆలోచించి కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలో పెట్టిన నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చిచి! అమ్మా జగదాత్రి, నిషి మనస్తత్వం గురించి, మాటల గురించి నీకు తెలియదేం కాదు. తన మాటలు మనసులో పెట్టుకోకు. నీ ప్రేమ, నీ త్యాగం, నీ బాధ్యత గురించి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు జగదాత్రి. మా అందరికీ నీ గురించి బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.